ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుక మైక్ పట్టుకుంటే కొన్నిసార్లు అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనే సంగతి మర్చిపోయి చాలాసార్లు నీతి వ్యాఖ్యలు, తన ఆశలు ఆకాంక్షలు అంటూ ఒక కంటిన్యూస్ ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఏదైనా ఆధ్యాత్మిక వేదికలో లేకుంటే పండుగ రిలేటెడ్ వేదికలో అయితే చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన అని, పేదరిక నిర్మూలన తన ఆశయం అని, ఇంకా అసలు దాని చుట్టూ దంచి పడేస్తూ ఉంటారు. ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు జరిగే అందులో ప్రసంగించేటువంటి ముఖ్యమంత్రి గారు పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం నా ఆశయం అని, ఆంధ్రప్రదేశ్ని జీరో పావర్టీ చేయడం నా జీవిత లక్ష్యం అని. ఇదే సమయంలో మీకు ఎవరికైనా కాసింత సెన్స్ ఉన్న వాళ్ళకి వచ్చే ప్రశ్న ఏంటి అంటే, ఇప్పటికి 15 సంవత్సరాలు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఈ 15 ఏళ్లలో పావర్టీని పారదోలే దిశగా ఏమేం చర్యలు తీసుకున్నారు, ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు అనేది మాట్లాడవచ్చు కదా అని చెప్పి ఎవరికైనా అనిపించవచ్చు. కానీ సీఎం సార్ అటువంటివేవి మాట్లాడారు. పావర్టీ లేని రాష్ట్రం నా ఆశయం, పేదరిక లేని సమాజం నా ఆశయం, దానికోసం పరితపిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నారు. 15 ఏళ్ళు సార్ ముఖ్యమంత్రిగా ఉంది, ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడవచ్చు. ఏమేమి చేశారు తను పేదరికం లేని సమాజం కోసము అని. ఉగాది అంటే సార్ పోయినసారి వాలంటీర్లకు మాట ఇచ్చి ఈ ఉగాదికి పచ్చడి చేసిండేదే గుర్తొస్తుంది ఎప్పుడైనా. ముఖ్యమంత్రి గారు ఇంకేమంటారంటే, ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆకాంక్ష, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆకాంక్ష, మరి ఇంకొక ఆయన ఎక్కడున్నారు, ఆయన ఉన్నా లేకున్నా ఆయన ప్రస్తావన అయితే అవసరం వస్తుంది. ఉప ముఖ్యమంత్రి గారు, ఈయన ఆకాంక్ష యాటికి పోయినా ఆయన ఎత్తుకోవాలి, ఆయన లేకున్నా ఆయన కోసం వచ్చి చేరేస్తారు, ఆయన ఏడున్నారో తెలియదు. ప్రధాని గారి ఆకాంక్ష, ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష, ఉప ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ప్రపంచాన్ని భారతదేశం లీడ్ చేయడం అట. వీళ్ళ ముగ్గురి ఆకాంక్ష అదేనట, ప్రపంచాన్ని భారత్ లీడ్ చేయాలట. ఆ భారత్ను తెలుగు వాళ్ళు లీడ్ చేయాలట. అది చంద్రబాబు గారి ఆకాంక్ష అట. ప్రపంచాన్ని భారత్ లీడ్ చేస్తే భారత్ను తెలుగు లీడ్ చేస్తారట. చేస్తారు. డిలిమిటేషన్ ఉత్తరాదిలో ఎంపీ సీట్లు పెరిగి ఇక్కడ ఎంపీ సీట్లు అలా అన్నీ ఉండో లేకుండా తగ్గితే అప్పుడు ఇంకా గట్టిగా లీడ్ చేస్తారు. కేంద్రం నుంచి ₹1 గ్రాంట్ వచ్చేది లేదు అదనంగా. వీళ్ళు 30,000 కోట్లు వస్తుందని చెప్పి అంచనా అయితే 11,000 కోట్లు వచ్చి సక్రమంగా రావాల్సినవి వచ్చేటివి లేవు. ఇక్కడ నుంచి రూపాయి పోతే 40 పైసలు తిరిగి ఇస్తారు. నెక్స్ట్ ఎంపీ సీట్లు కూడా నామమాత్రం చేస్తున్నారు. ఇక భారతదేశాన్ని తెలుగు వాళ్ళు లీడ్ చేస్తారంట. మీరు ఉప ముఖ్యమంత్రి ఆ నార్తోలకు భజన చేసుకుంటూ కూర్చోండి, చాలా గట్టిగా లీడ్ చేస్తారు. ప్రపంచాన్ని భారత్ లీడ్ చేస్తారు, భారత్ని వీళ్ళు లీడ్ చేస్తారు అని. అంతే కదంట, రాబోయే 25 సంవత్సరాల్లో అమెరికాలో ఉన్న వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు 2 టైమ్స్ ఎక్కువ సంపాదిస్తారంట. ఎట్లా సంపాదిస్తారు? అమెరికా డాలర్తో పోలిస్తే భారతదేశ రూపాయి 2 ఎక్కువ పెరుగుతుందా? అక్కడ వాళ్ళ టారిఫ్లు విధిస్తే గిలగిలగిలా కొట్టుకొని ఇక్కడ దేశము డిజిటల్ ట్యాక్స్లు తీసేస్తుంది. గూగుల్, యూట్యూబ్, మెటా, ఫేస్బుక్ వీటి మీద. ఎక్కడ అమెరికా ఒక సీరియస్ నిర్ణయం తీసుకుంటుందేమో అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు వణుకుతూ ఉన్నారు. అలాంటిది అమెరికాలో ఉన్న వాళ్ళకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు 2 ఎక్కువ సంపాదిస్తారంట. 25 ఏళ్ళలో దూరం కూడా కాదంటున్నారు. అండ్ చంద్రబాబు గారి నోటి వెంట
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ నినాదం వచ్చింది అబ్బా ఉగాది రోజు. ఏపీ ఫస్ట్ అట. అందరు ఈ నినాదంతోనే ముందుకెళ్ళాలట. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటారు కదా, అట్లా ఏపీ ఫస్ట్ నినాదం అంట. ఆ నినాదాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఏమంటారట, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన. అర్ధరాత్రి ఇళ్ళ మీద పోయి దాడులు చేస్తున్నారు, నడి రోడ్డు మీద నరుకుతున్నారు, చూశాం కదా. ఆడ చూసిన మహిళల మీద విచ్చలవిడిగా లైంగిక దాడులు, హత్యలు, వేధింపులు. ఏమైనా అంటే అంగీకరించరు. సుపరిపాలన ఎట్లా? ఈ 10 నెలల్లో కేసుల గురించి మాట్లాడుకునే రోజు ఉందా? కక్షపూరితంగా అసూయ, ద్వేషం లేకుండా మాట్లాడిన రోజులు ఉన్నాయా ఈ 10 నెలల్లో? సుపరిపాలన అంటే గత ప్రభుత్వం ఏం మంచి చేసింది, మనం ఏం మంచి చేస్తున్నాం, గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవడమేనా సుపరిపాలన అంటే? ఏపీ ఫస్ట్ ఎట్లా? భయపడుతున్నారు పెట్టుబడులు పెట్టాలని. ఇంత కక్షపూరిత రాజకీయాలు చేస్తే, ఒకవేళ మీకు ఎంత కోపాలున్నా, ఎంత కక్షపూరితమైన ఆలోచనలున్నా, అధికారం ఉన్న తర్వాత అవన్నీ క్షమించేద్దామని చెప్పి ఆ క్షమించే ధైర్యం ఉండాలి. ఆ క్షమించే ధైర్యం ఉండి ఆంధ్రప్రదేశ్ని ప్లెజెంట్గా ఉంచితే అప్పుడు సుపరిపాలన గురించి మాట్లాడవచ్చు. ఈరోజు మీరు చేసే పని రేపు అధికారంలో వచ్చిన వాళ్ళు చేస్తే, ఇప్పుడు జరిగే దాడులు, దౌర్జన్యాలు డబల్ అయితే ఎట్లయితే సుపరిపాలన ఎట్లా సాధ్యమవుతుంది? అభివృద్ధి, సంక్షేమం, అమరావతి తప్ప ఇంకేమైనా వినిపిస్తుందా? అమరావతి అనే పేరు తప్ప ఇంకేమైనా వినిపిస్తుందా? సంక్షేమం ఏమిచ్చారు? జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తామని మీరు చెప్పారు కదా. ఇప్పుడేమో బయట నుంచి ఆలోచిస్తే ఇవ్వగలుగుతాం అనుకున్నాం, ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది అంటున్నారు. ఎవరు మాట్లాడే మాట? ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన వాళ్ళు మాట్లాడితే ఏమైనా అర్థం చేసుకోవచ్చు. 4వసారి ముఖ్యమంత్రి, మరి ఆ మాట ఎట్లా మాట్లాడగలుగుతారు? జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తా అన్నప్పుడు 14 లక్షల కోట్లు అప్పు ఉందని మీరే కదా విమర్శ చేశారు. ఇప్పుడున్నది 6.5 లక్షల కోట్లే కదా. మరి ఎలా ఇవ్వగలుగుతారు? ఎందుకు ఇవ్వలేరు? అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ పదాలు వాడడం కోసమేనా? లేచిన దగ్గర నుంచి వీళ్ళ సానుభూతి పరులు, వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళ మీడియా వాళ్ళు, వీళ్ళ పార్టీ వాళ్ళు ఎవరి మీద కక్ష తీర్చాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఇవే డిమాండ్లా? ఇదే పన? దీని నుంచి మార్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆలోచించలేరా? ఆలోచనలేమో ఇట్లా, మాటలేమో అదిగో ఇలా. ఉగాది వచ్చిందంటే సరే ఏదో మాట్లాడుతూ ఉంటారు. మనం ఒక్కటైనా కనుక సక్రమంగా ఉందా అండి?